హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిన్న చేపలు పులుసు పెట్టుకుందామండి. కారం, సాల్ట్, నూనె, బాండి పెట్టుకుందామండి. చేపలు వేసుకుందామండి. ఆ చేపలు నేనే క్లీన్ చేసుకున్నానండి నీట్గా. చింతపండు రసం తీసి పెట్టుకున్నానండి. కారం వేసుకున్నానండి. సాల్ట్ కూడా వేసుకున్నాను. కారం 2 స్పూన్లు, సాల్ట్ 2 స్పూన్లు అండి. మా కారం అంతగా ఏం పెద్దగా కారం అంటే సరిపోద్దండి మాకు. 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసానండి. ఇవి మనం ఆయిల్ వేసామండి. ఇవి అన్నీ పచ్చిగానేనండి, ఇంకేమి వేయించలేదు. అన్నీ పచ్చిగా కలిపేస్తే కొత్తగా ఉంటుంది. మా చిన్నప్పుడు అమ్మమ్మ వండిందండి, అందుకే ఇలా కొత్తగా ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఆ కలిపినప్పుడే వాసన చాలా బాగా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్రది స్కిట్ అయిపోయిందండి. అది కూడా దంచి వేసుకొని కలిపేసానండి. అది చింతపండు రసం వేసానండి. 1/2 లీటర్ అండి చింతపండు రసం పిసికి పెట్టుకున్నాను పక్కన. రసం తీసుకొని మొత్తం అన్నీ వేసామండి. ఒకసారి గరిటె పెట్టి ఇలా కొంచెం కలపాలండి. కలిపేసి స్టవ్ వెలిగించేసుకోవడమేనండి. ఎంతో టైం కూడా పట్టదండి. ఎవరు రాలేని వాళ్ళైనా సరే అసలు మనం వంట చేసేయచ్చండి. స్టవ్ వెలిగించి మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. చూడండి ఎలా కుక్ అయిపోయింది ఆల్రెడీ. చాలా ఫాస్ట్గా అండి, చాలా ఫాస్ట్గా అయిపోద్దండి. చాలా ఈజీ కూడా అండి అది ట్రై చేయడం. కొత్తిమీర వేసుకుందామండి. వేస్ట్ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడం అండి. మీకు ఏ కర్రీ కావాలో కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎందుకంటే కూర ఎలా రెడీ అయింది. టేస్ట్ బట్టి చాలా అంటే చాలా బాగుందండి. మీకు ఏ కర్రీ కావాలో కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.